నమస్తే, వెల్కమ్ టు APN-TRS తెలుగు న్యూస్. నేపాల్ దేశంలోని రాజధాని కాఠ్మండులో గల ప్రపంచ ప్రసిద్ధి కాంచిన యునెస్కో చేత గుర్తించబడినటువంటి పశుపతినాథ్ దేవాలయం, గుహేశ్వర పార్వతీ మాతా దేవాలయం, బౌద్ధ స్తూపం, స్వయంభూ బౌద్ధ నీలకంఠ ప్రదేశాల్లో ప్రదర్శన నిర్వహించడం జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రచిస్తున్నారు. అమరావతి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కలిగిన ప్రదేశం, బౌద్ధ విరామ క్షేత్రంగా వెలుగొందుతూ ఉన్నది. ఇక్కడ బౌద్ధులు, లాభాలు, విదేశీ పర్యాటకులు చాలా ఆసక్తిగా ప్రదర్శనను చూశారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు. అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షుడిని, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్నాను. నేపాల్ రాష్ట్రంలోని కాఠ్మండు రాజధానిలో గత 2 రోజుల నుంచి అమరావతి అంతర్జాతీయ బౌద్ధ పిల్గ్రిమ్ సెంటర్ అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్లోని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కృషి అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేదానికి ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా నేపాల్ కాఠ్మండులో ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటైంది. ఆ కూటమి సవ్యంగా ముందుకెళ్లాలని పశుపతినాథ్ గారికి